Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం నిన్న జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది లేటెస్ట్గా ఈరోజే న్యూస్లోకి వచ్చిందండి. అదేంటో తెలుసుకుందాం. దాని తర్వాత ఇండియాస్ రికార్డ్ వీట్ ఎక్స్పోర్ట్స్. మనం జనరల్గా మనం వీట్ అనేది ఎక్స్పోర్ట్ చేయము, కాకపోతే ఈ ఇయర్ చాలా వరకు ఎక్స్పోర్ట్ చేశామండి. అది ఎంతవరకు చేశాము, దానివల్ల మనం ఎంత లాభపడ్డాము అనే విషయాలు చర్చించుకుందాం. దాని తర్వాత FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యారండి. అతను ఎవరు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటో అనేది తెలుసుకుందాం. దాని తర్వాత ప్రియాంక నుట్టంకి ద 23rd గ్రాండ్ మాస్టర్, కొత్తగా గ్రాండ్ మాస్టర్ అయ్యారండి మన ఇండియా నుంచి. తన గురించి సంబంధించిన విశేషం తెలుసుకుందాం. అలాగే ఎక్సైజ్, వాయుశక్తి అండ్ ఫైనలీ MCQs. రైట్, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. గత వారం రోజులుగా మనం ఏ పేపర్ చూసినా, ఏ టీవీ విన్నా మనం చూస్తున్న విషయం ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించే. అది ఈరోజు మన యుక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ గారి స్టేట్మెంట్తోని ఒక ముగింపుకు వచ్చే పతాక సన్నివేశం నుంచి అది ఏంటి, దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జెలెన్స్కీ గారు నిన్న అమెరికాకు సంబంధించిన ఒక మీడియాతో మాట్లాడుతూ, మేము రష్యాతో సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము నాటోలో చేరము, నాటోలో ఇన్ని రోజులు చేరాలనుకున్నాం, కానీ ఇక మీదట ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటోలో చేరే ఉద్దేశం మాకు లేదని, అలాగే రష్యా 2 స్వతంత్ర దేశాలను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే, దానికి సంబంధించిన విషయం మీద రష్యాతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న జెలెన్స్కీ గారు ఒక ప్రెస్తో మాట్లాడుతూ చెప్పారండి. అది ఏంటి, ఏం చెప్పారనేది ఇప్పుడు మనం చూద్దాం. జెలెన్స్కీ గివ్స్ అప్ జాయినింగ్ నాటోలో చేరం, నాటోలో ఇక మీదట నాటోలో చేరే ఉద్దేశం మాకు లేదని ఆయన నిన్న చెప్పారు. రష్యా ఈజ్ అపోజ్ టు నేబరింగ్ యుక్రెయిన్ జాయినింగ్ నాటో. మొదటి నుంచి కూడా రష్యా యుద్ధం స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే యుక్రెయిన్ వాళ్ళు నాటోలో చేరాలనుకుంటున్నారు అంటే దాని అర్థం నాటో మిజైల్స్ అనేటివి రష్యన్ బార్డర్స్లో యుక్రెయిన్ దగ్గర డోన్స్టెక్ కానీ లుహాన్స్ కానీ రీజియన్స్లో పెడతారు అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే రష్యా వాళ్ళు ఈ యుద్ధానికి పూనుకున్నారండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన శ్రీలంకలో చైనా వాళ్ళు మిజైల్స్ తీసుకొచ్చి పెడితే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదండి. అలాగే మెక్సికోలో US వాళ్ళకు అపోజిట్గా రష్యన్ మిజైల్స్ పెడతామంటే రష్యన్ వాళ్ళు ఒప్పుకుంటారా? US వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. అలాంటి ముఖ్యమైన రీజన్ వల్లనే రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద యుద్ధానికి వచ్చారండి. దట్ ఈస్ యుక్రెయిన్ జాయినింగ్ నాటో. ఇప్పుడు మన యుక్రెయిన్ ప్రెసిడెంటే చెప్పారు, వీ విల్ నాట్ బీ జాయినింగ్ నాటో. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ విచ్ ఇప్పుడు రష్యా దిక్కు నుంచి దీనికి సంబంధించిన విషయం మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం వేచి చూడాలి. రష్యా వాళ్ళు ముందుగా చర్చల్లో ఒక 3 కండిషన్స్ పెట్టారండి. ఆ 3 కండిషన్స్ ఏంటంటే యుక్రెయిన్ షుడ్ బి అవే ఫ్రమ్ జాయినింగ్ నాటో. దీనికి సంబంధించి ఆల్రెడీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ గారు ఒప్పుకోవడం జరిగింది. రెండో డిమాండ్ ఏంటంటే టు యాక్సెప్ట్ డోన్స్టెక్ అండ్ లుగాన్స్ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్ యాజ్ ఇండిపెండెంట్ నేషన్. దీనికి సంబంధించి కూడా ఆయన ఒప్పుకున్నారు, కానీ కొన్ని చర్చలు జరగాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేశారు. అదేంటంటే ఈ 2 రీజియన్స్లో మరి యుక్రెయిన్స్కి సపోర్ట్ చేసే వాళ్ళ సంగతి ఏంటి అనే దాని మీద ఆయన ఒక క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేశారండి. దానికి సంబంధించిన మీద చర్చలు జరగాల్సి ఉంది. అలాగే అక్నాలెడ్జింగ్ క్రిమియా యాజ్ రష్యన్ టెరిటరీ. క్రిమియాని 2014లోనే రష్యన్ వాళ్ళు యుక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్నారండి. కాకపోతే అప్పటి నుంచి కూడా దాన్ని రష్యన్ ప్రాంతంగా యుక్రెయిన్ వాళ్ళు గుర్తించలేదు. రష్యా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉండి దట్ ఈస్ క్రిమియాని మా భూభాగంగా యుక్రెయిన్ గుర్తించాలని. మరి ఈ 3 కండిషన్స్ మీద యుక్రెయిన్ వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఈ యుద్ధం ముగిసిపోతుంది. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. Which article of the Indian Constitution was considered its heart and soul by Dr. B.R. Ambedkar? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గల ఏ ఆర్టికల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్గా పరిగణించారు? ఆప్షన్ A ఆర్టికల్ 32, ఆప్షన్ B ఆర్టికల్ 31, ఆప్షన్ C ఆర్టికల్ 30 ఆర్ ఆప్షన్ D ఆర్టికల్ 33. India's record wheat exports. This financial year, India is set to export around 7 million tons of wheat. This would be one of the highest wheat exports by India. ఈ సంవత్సరం 7 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి వేరే దేశాలకు. ఇంతవరకు మనం
మ్యాక్సిమంగా 6.5 మిలియన్ టన్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2012-2013లో చేశాము. అండ్ ఫర్ దిస్ ఇయర్ ఇట్ వుడ్ బి 7 మిలియన్ టన్స్. దిస్ ఈజ్ హైయెస్ట్ ఇండియా ఇంతవరకు చేసిన దాంట్లో, ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో వీట్ దిస్ ఈజ్ హైయెస్ట్. జనరలీ ఇండియా ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ వీట్ ప్రొడ్యూసర్ నేషన్ అండి. బట్ మనము ఎక్స్పోర్ట్స్ అనేవి పెద్దగా చేయం, ఎందుకంటే మన కన్జంప్షన్కే ఇది చాలా అవసరం పడుతుంది వీట్. ముఖ్యంగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రజలందరూ వీటే తింటూ ఉంటారండి. అందువల్ల మనం ఎక్స్పోర్ట్కి చాలా తక్కువ క్వాంటిటీస్లో పంపిస్తూ ఉంటాము. కాకపోతే ఈ ఇయర్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల వీటికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పాయింట్ మనకు దొరికిందండి. అదేంటంటే నిన్ననే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు, ఇలాంటి సంక్షోభ సమయంలో మనం అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. రష్యా అండ్ యుక్రెయిన్ రెండూ కలిపి మొత్తంగా 25% ఆఫ్ టోటల్ వీట్ ఎక్స్పోర్ట్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయండి. ఈ యుద్ధం జరుగుతుండడం వల్ల అక్కడి నుంచి అసలు వీట్ అనేది ఎక్స్పోర్ట్ కావడమే లేదు. సో వీటికి హై అమౌంట్ ఆఫ్ డిమాండ్ వచ్చిందండి. అలాగే మన యుద్ధం వల్ల డాలర్ రేట్ పెరగడం, రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఈ టైంలో వీట్ ఎక్స్పోర్ట్ చేస్తే మన రైతులకు చాలా ప్రాఫిట్ వస్తుంది. సో by seeing all this, government has decided to export large amounts అండి. దట్ ఈస్ 7 మిలియన్ టన్స్. ఇప్పటి వరకు అనుకున్నది ఈ రష్యా అండ్ యుక్రెయిన్ క్రైసిస్ వల్ల ఇంకా సాధ్యమైనంత వరకు మనం ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారండి. సో దట్ అవర్ ఫార్మర్స్, ఇండియన్ ఫార్మర్స్ విల్ గెట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్. సర్జ్ ఇన్ వీట్ ప్రైజెస్, ఇందాక చెప్పాను కదా, దిస్ వీక్ బెంచ్ మార్క్ వీట్ ప్రైజెస్ ఇన్ చికాగో ఇంక్రీజ్డ్ బై మోర్ దెన్ 40%. 40% వరకు ఈ వీట్ ప్రైజెస్ అనేవి పెరగడం జరిగిందండి. బికాస్ ఆఫ్ ఫియర్స్ ఆఫ్ సప్లై డిస్రప్షన్స్. రష్యా మీద మన శాంక్షన్స్ ఉండడము, ప్లస్ యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుండడం వల్ల సప్లై డిస్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి. సో మన ఇండియా నుంచి ఎంతవరకు అవుతే అంతవరకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఈసారి ఛాన్సెస్ ఉన్నాయి. రష్యా అండ్ యుక్రెయిన్ అకౌంట్స్ ఫర్ నియర్లీ క్వార్టర్ ఆఫ్ గ్లోబల్ వీట్ ఎక్స్పోర్ట్స్. ఇందాక చెప్పాను కదండి, 25% ఆఫ్ గ్లోబల్ వీట్ ఎక్స్పోర్ట్స్ రష్యా అండ్ యుక్రెయిన్ రీజన్స్ నుంచే వస్తుంటాయి. ఇండియా రీసెంట్లీ ఆఫ్ఘనిస్తాన్కి కూడా మన వీట్ పంపించిందండి. యాజ్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ఫేసింగ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ సిన్స్ ద తాలిబాన్ టేక్ ఓవర్ ఇన్ ఆగస్ట్ 2021. అప్పటి నుంచి హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉందండి. టు ట్యాకిల్ దిస్, ఇండియా హ్యాస్ ప్లెడ్జ్డ్ టు ప్రొవైడ్ 50,000 tons ఆఫ్ వీట్ టు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటికే మన వాళ్ళు 4,000 tons ఆఫ్ వీట్ ఆఫ్ఘనిస్తాన్కి పంపించారండి. మనం మొన్న ట్విట్టర్లో కూడా చూసాము, ఇండియా పంపించిన వీట్ చాలా నాణ్యంగా ఉందని, ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అని తాలిబాన్ ప్రతినిధులు ఇండియాని కోరడం, ఇండియాకు థ్యాంక్స్ చెప్పడం లాంటివి జరిగాయి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. టి రాజా కుమార్, ఏ సింగపూరియన్, has been named as the president of FATF. కొత్తగా FATFకి టి రాజా కుమార్ అనే అతను ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగిందండి, ఇన్ ప్లేస్ ఆఫ్ మార్కస్ ప్లేయర్ ఆఫ్ జర్మనీ. ఇంతకుముందు ఈయన 2 years జర్మనీకి సంబంధించిన మార్కస్ ప్లేయర్ గారు దానికి ప్రెసిడెంట్గా వ్యవహరించారండి. ఇప్పుడు టి రాజా కుమార్ని కొత్తగా అపాయింట్ చేశారు. అసలు ఈ FATF అంటే ఏంటి, FATF అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. FATF ఈజ్ వరల్డ్స్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ యాంటీ టెర్రరిజం ఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఎవరైనా ఏ దేశం నుంచైనా టెర్రరిజంకి కానివ్వండి, యాంటీ టెర్రరిజం ఫైనాన్సింగ్ కానివ్వండి, యాంటీ మనీ లాండరింగ్ కానివ్వండి, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడానికి ఈ FATF అనే ఏజెన్సీని స్థాపించారండి. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 1989. 1989లో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ తెలుసు కదా, USA, UK, జర్మనీ, ఇలాంటి కంట్రీస్ అన్ని 7 కంట్రీస్ ఉన్నాయండి. ఈ అన్ని కంట్రీస్ కలిపి 1989లో ఈ FATF అనే ఆర్గనైజేషన్ని స్థాపించాయి. దీని హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ ఫ్రాన్స్, ప్యారిస్లో ఉందండి దీని హెడ్ క్వార్టర్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ న్యూస్. అలాగే ఈ వారంలో FATF గురించి ఇంకొక న్యూస్ కూడా వచ్చిందండి. దట్ ఈస్ పాకిస్తాన్ని FATF వాళ్ళు మళ్ళీ గ్రే లిస్ట్లోనే ఉంచారు. అలాగే కొత్తగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEని కూడా FATF వాళ్ళు గ్రే లిస్ట్లోకి చేర్చారండి. ఫర్ ద రీజన్ ఆఫ్ యాంటీ లాండరింగ్ అండ్ యాంటీ టెర్రరిజం సంబంధించిన ఇష్యూస్ మీద UAE వాళ్ళని కూడా సమ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు అని చెప్పి UAE వాళ్ళని గ్రే లిస్ట్లో చేర్చడం జరిగింది. Coming on to the next topic, Priyanka Nutakki becomes the 23rd Women's Grandmaster of India.
19 years చిన్న ఏజ్ ఉన్న అమ్మాయి ప్రియాంక నూతకి అండి. షీ హాస్ సెక్యూర్డ్ హర్ ఫైనల్ ఉమెన్స్ గ్రాండ్ మాస్టర్ నామ్ at MPL's 47th National Women's Chess Championship. In 47th National Women's Championship లో ఆమె తన గ్రాండ్ మాస్టర్ని తెచ్చుకోవడం జరిగిందండి. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ APPSC అండి, ఎందుకంటే ప్రియాంక నూతకి ఈజ్ ఫ్రమ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఈ క్వశ్చన్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్, APPSC వాళ్ళకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ద నేమ్ ఈజ్ ప్రియాంక నూతకి అండ్ షీ ఈజ్ ద 23rd ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. కింద ఇవ్వబడిన పేర్స్ ని ఒకసారి గమనించండి. ఏన్షియంట్ నేమ్స్ అండ్ మోడర్న్ నేమ్స్. నంబర్ 1 వితస్త ఝీలం, నంబర్ 2 సింధు గంగా, నంబర్ 3 శతుర్థి చినాబ్. విచ్ ఆఫ్ ద గివెన్ పేర్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. పైన ఇవ్వబడిన పేర్స్ లో ఏవి కరెక్ట్ గా మ్యాచ్ చేయబడి ఉన్నాయి? ఆప్షన్ ఏ only first and second, option B only number 3, option C only the first one, option D only second and third ones. Exercise Vayu Shakti. Amid the deepening crisis in Ukraine, Indian Air Force has decided to postpone its firepower demonstration exercise Vayu Shakti. ఎక్సైజ్ వాయుశక్తి అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఎక్సైజ్ అండి. దాన్ని మన యుక్రెయిన్లో క్రైసిస్ జరుగుతున్న సందర్భంగా దాన్ని వాయిదా వేసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిసైడ్ అయింది. దిస్ వాజ్ షెడ్యూల్డ్. జనరల్గా ఇది పోఖ్రాన్ రేంజ్ ఇన్ రాజస్థాన్లో ఈ సంవత్సరం జరగాల్సింది, కాకపోతే దీన్ని వాయిదా వేశారండి. లాస్ట్ టైం ఇది 2019లో జరిగింది. ఇది ప్రతి 3 years. ఇట్ ఈస్ ఎ ట్రై ఎనియల్ ఎక్సైజ్. ట్రయల్ ఎక్సర్సైజ్ అంటే విచ్ విల్ బి హెల్డ్ ఫర్ ఎవ్రీ 3 years. 3 ఏళ్ళకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందండి, ఎక్సర్సైజ్ వాయుశక్తి. అలాంటి ఎక్సర్సైజ్ని మన వాళ్ళు వాయిదా వేశారు బికాస్ ఆఫ్ డీపెనింగ్ క్రైసిస్ ఇన్ యుక్రెయిన్. ఇందులో మన IAFకి సంబంధించిన ముఖ్యమైన విమానాలు, హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫైర్ శక్తి ఎంత ఉందో అనేది చూపిస్తూ ఉంటాయండి. మన సుకో MKI-30 కానివ్వండి, జాగ్వర్ కానివ్వండి, రఫేల్ కానివ్వండి, మన LCA తేజస్ కానివ్వండి, వీళ్ళన్నిటినీ ఇవన్నీ 3 yearsకి ఒకసారి ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ శక్తిని ఏంటో చూపిస్తూ ఉంటాయి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినంత వరకు పగటిపూట మరియు రాత్రిపూట యుద్ధం చేయగలిగే శక్తి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉందని ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ షోకేసింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ IAF టు కండక్ట్ ఫుల్ స్పెక్ట్రమ్ ఆపరేషన్స్ అండ్ టు సీ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా ఇందులో వాడుతుంటారండి. C-130 హెర్క్లస్ లాంటి అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్స్ని కూడా 2019లో వాడారు. అండ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ ఈస్ MCQs అండి. డోన్స్టెక్ అండ్ లుగాంగ్స్ ఆర్ ప్లేసెస్ బిలాంగింగ్ టు విచ్ కంట్రీ? ఈ డోన్స్టెక్ అండ్ లుగాంగ్స్ ఏ కంట్రీలో ఉన్నాయి అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ రష్యా, B USA, C యుక్రెయిన్, D నన్ ఆఫ్ ది అబోవ్. దీనికి సంబంధించి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఈ డోన్స్టెక్ అండ్ లుగాన్స్ అనేది 2 ఏరియాస్ అండి. ఈ 2 ఏరియాస్నే యుక్రెయిన్ నుంచి రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారనుకోవచ్చు, లేకపోతే విడిపించారనుకోవచ్చు, ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళదండి. ఈ 2 ప్రాంతాల్లో యుద్ధం కదా 2018 నుంచి జరుగుతోంది. ఈ 2 ప్రాంతాలు ఇప్పుడు రష్యా వాళ్ళు దీన్ని ఇండిపెండెంట్ కంట్రీస్ ఆర్ ఇండిపెండెంట్ స్టేట్స్గా గుర్తించడం జరిగిందండి. దీస్ టూ ప్లేసెస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ యుక్రెయిన్ అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ రష్యా వాళ్ళు మాత్రం దీన్ని ఇండిపెండెంట్ స్టేట్స్గా గుర్తించారు. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా వీటిని రష్యాతో సంధి చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా వీటిని ఇండిపెండెంట్ స్టేట్స్గా ఇండిపెండెంట్ నేషన్స్గా గుర్తించడానికి మాకేమీ అభ్యంతరం లేదు. బట్ ఇందులో ఉన్న యుక్రెయిన్ సపోర్టర్స్కి సంబంధించిన విషయాలు గురించి డిసైడ్ అయిన తర్వాత వీటిని సపరేట్ కంట్రీస్గా గుర్తించడానికి మాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేశారు. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మూడో ప్రశ్న. An exhibition Hunar Hath was in news during the recent times. Consider the following statements with reference to the same. హునర్ హాత్ అనే ఎగ్జిబిషన్ ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా బాగా వినిపించింది. దానికి సంబంధించి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఒకసారి గమనిద్దాం. స్టేట్మెంట్ 1, ఇట్ వాస్ కండక్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. స్టేట్మెంట్ 2,
Hunar Haat was an exhibition of handicrafts and traditional products made by the artisans from the minority communities. And statement 3, the theme was vocal for local. Which of the given statements is or are correct? Which of the given statements is or are correct? పైన ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో ఏది సరైనది? ఆప్షన్ A ఓన్లీ స్టేట్మెంట్ 1, ఆప్షన్ B ఓన్లీ స్టేట్మెంట్స్ 2 and 3, ఆప్షన్ C all 3 statements, that is 1, 2 and 3, and option D none of the above. Which country is the largest crude oil producer in the world as of 2022? A. Russia, B. USA, C. Saudi Arabia, D. Iran. ఏదండి ఇవన్నీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ఇవన్నీ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీసే. జనరల్గా అందరూ సౌదీ అరేబియా అనుకుంటారండి, కానీ ఆన్సర్ సౌదీ అరేబియా కాదు, యూఎస్ఏ అండి. ఆన్సర్ ఈజ్ యూఎస్ఏ. యూఎస్ఏలో షెల్ గ్యాస్ వస్తున్నప్పటి నుంచి యూఎస్ఏలో ప్రొడక్షన్స్ చాలా పెరిగిపోయిందండి. బట్ అమౌంట్ కాస్ట్ అయ్యేది మాత్రం సౌదీ వాళ్ళది తక్కువ అవుతుంది పర్ బ్యారెల్, యూఎస్ వాళ్ళది ఎక్కువ అవుతుంది. అంతేగాని ప్రొడక్షన్ మాత్రం యూఎస్ఏ వాళ్ళది ఎక్కువ ఉంది. యాజ్ ద టెక్నాలజీ ఎమర్జెస్ యూఎస్ఏలో కూడా కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రష్యా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ అండి. రష్యాలో ప్రొడ్యూస్ అవుతున్న క్రూడ్ ఆయిల్లో సగం యూరోప్కే వెళ్తుంది. అందుకేనండి యూరోప్ నేషన్స్, ముఖ్యంగా జర్మనీ లాంటి దేశాలు యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి వెళ్ళినా ఎలాంటి వాళ్ళు తటస్థంగా ఉండడానికి ప్రయత్నించారు. వాళ్ళ గ్యాస్ ఎక్కడ రష్యా వాళ్ళు గ్యాస్ ఆపేస్తారో అన్న కారణం మీదనే నాటోలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ నాటో సపోర్ట్గా వెళ్ళలేదండి. యుక్రెయిన్కి సపోర్ట్గా నాటో వెళ్ళలేదు. దానికి ముఖ్యమైన రీజన్ దిస్ గ్యాస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎలో రేటింగ్. ఎలో రేటింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఏ చెస్, బి హాకీ, సి క్రికెట్, డి టెన్నిస్. ఒక 2 seconds ఆలోచించండి. ఏలో రేటింగ్ అనేది దేనికి సంబంధించింది? మనం ఎప్పుడైనా క్రికెట్లో ఏలో రేటింగ్ గురించి విన్నామా? ర్యాంకింగ్స్ అంటాము, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అంటాము, గూగ్లీ అంటాము, ఏదైనా అంటాం, కానీ ఏలో రేటింగ్స్ గురించి మనం క్రికెట్లో ఏ రోజు వినలేదు. సో ఆప్షన్ ఈజ్ నాట్ క్రికెట్. హాకీ కూడా కాదండి. ద ఆన్సర్ ఈజ్ చెస్. చెస్లో మన విశ్వనాథన్ ఆనంద్ కానివ్వండి, మన హరికృష్ణ కానివ్వండి, లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రియాంక కానివ్వండి, వీళ్ళందరికీ ర్యాంకింగ్స్ ఉంటాయండి. ఆ ర్యాంకింగ్స్ రేటింగ్ని బేస్ అయ్యి ఆ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ రేటింగ్ ఈజ్ కాల్డ్ ఎలో రేటింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. యాజ్ ఈ మధ్య కాలంలో చెస్ అనేది ఇండియాలో న్యూస్లో ఉంది. మనం కార్లసన్ని మన ఇండియన్ ఓడిపోయడం, అలాగే ఇందాక ఏపీఎస్సి గురించి చెప్పాను, ప్రియాంక నూటక్కి బికేమ్ 23rd గ్రాండ్ మాస్టర్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ ఏలో రేటింగ్ కొంచెం టెక్నికల్గా క్వశ్చన్ కొంచెం హార్డ్గా అడగాలనుకుంటే ఏలో రేటింగ్ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అది ఏపీఎస్సిలో కానివ్వండి, టీఎస్పీఎస్సిలో కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు క్రిటికల్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జీకేకు సంబంధించి అడుగుతూ ఉంటారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. వాట్ యూ మీన్ బై ఏలో రేటింగ్ అనేది? ఏలో రేటింగ్ ఏ స్పోర్ట్లో ఉంటుందని తెలిస్తే చాలండి, దాని గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఏటిఎఫ్ ఈజ్ హెడ్ క్వార్టర్ డేట్. ఇందాకే చెప్పాను, ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది యాంటీ మనీ లాండరింగ్ కానివ్వండి, యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్కి అగేన్స్ట్గా ఈ సంస్థ పోరాడుతుంది అని. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ ఏ ప్యారిస్, బి న్యూయార్క్, సి ముంబై, డి లండన్. ఒక 2 seconds ఆలోచించండి ఎక్కడ. మన ముంబైలో అయితే లేదు, రైట్? న్యూయార్క్లో యుఎన్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ వేరేవి చాలా తక్కువగా ఉన్నాయండి. సో ది ఆన్సర్ ఈస్ ప్యారిస్లో వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉందండి. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. Thank you for watching the videos. Don't forget to like, share and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. Thank you for watching the videos. Don't forget to like, share and comment on our videos, and do subscribe and click on the bell icon for more such content and contests.